ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు కొద్ది మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానిద్దాము. ఉదయకాలం ముందు దేవుని మాట వినుట నిజంగా చాలా 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 ఆశీర్వాదం. ఉదయకాలం ముందు దేవుని మాటలు విని మరలా మన దినచర్య అంతట్లో కూడా ప్రశాంతంగా మొదట నా సమయం నాకు ఇవ్వండి అని ప్రభు చెప్పారు. మొదటి కొద్ది సమయం ప్రభువుకి ఇస్తే ఆ మిగిలిన సమయం అంతా కూడా మనకు ఎంతో దీవెనకరంగా ఉంటుంది. కనుక మీరందరూ చక్కగా వింటున్నారు, అనేకులకి విన్న వర్తమానాన్ని పంపిస్తున్నారు. అది దేవుడు పని చేయటం. కనుక ఈ ఉదయకాలం ముందు కొద్ది మాటలు మీ ముందుంచాలని ఆశిస్తున్నాను. నేనటి ఉదయకాలం ముందు ప్రార్థించిన యాజకుడు అహరోను, మోషే అన్న గురించి మనం ధ్యానం చేసాం. మోషే మంచి యాజకుడు. దేవుడు ఆ వ్యక్తిని ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకొందే ఏ వ్యక్తి దేవుని సన్నిధిలో మరి దైవ సేవకుడిగా ఉండలేడు. కనుక నేను మార్నింగ్ చాలా విషయాలు మనం మాట్లాడాం. అయితే అహరోను మోషే భక్తుడికి, మోషే నాయకుడికి సహాయకుడు. వాళ్ళ అన్నయ్య ప్రార్థించే బలం కలిగిన వాడు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, నీతిమంతుడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు అని ఉంది. అహరోను తన పిల్లలకు ఈ లోక ఆస్తిని సంపాదించవలేదు, కానీ సంఖ్యాకాండంలో చూస్తే 20వ అధ్యాయము 28, 29 వచనాలు, 33వ అధ్యాయము 38వ వచనము, ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే అహరోను తన కుమారులను దేవుని మందిరములో యాజకులుగా ఏర్పాటు చేశాడు. ఆ వస్త్రాలు ధరింపచేసి అభిషేకించిన విషయం అక్కడ మనకు కనబడుద్ది. ఈ అహరోను చనిపోయేటప్పుడు అహరోను మోషే హూరు కొండ ఎక్కుతారు. దేవుడే మోషేకి చెప్పాడు అలా చేయమని. అప్పుడు అహరోను డ్రెస్ తీసి, అహరోను మీద ఉన్న యాజక వస్త్రాలు తీసి అహరోను కుమారుడైన ఎలియాజరుకి వేస్తాడు మోషే. ఎలియాజరు కొండ మీదే, హూరు కొండ మీదే చనిపోతాడు. వెళ్ళిన వాడు ఇంకా కొండ దిగలేదు. అప్పుడు మోషే, అహరోను కొడుకైన ఎలియాజరు కొండ దిగొచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సన్నివేశం ఎలా ఉంటుందో చూడండి. డ్రెస్ ఎప్పుడైతే తీసి తన కుమారుడికి వేస్తాడో ఎలియాజరు సేవలోకి వచ్చినట్లు. అహరోను పరిచర్య ముగిచ్చేశాడక. అప్పటికి 123 సంవత్సరాలు అహరోనుకి. అంటే ఎలియాజర్కి చెప్పుంటాడు ఏమని అంటే, అబ్బాయి, ఎంతకాలము కూడా నేను యాజకుడిగా ఉన్నాను, నాకు దేవుడి మందిరంలో పోషణ ఆ వచ్చిన ద్వారానే నేను పోషించబడ్డాను. ఆ వచ్చిన వాళ్ళు ఇశ్రాయేలు ఇచ్చిన దాంతోనే నేను పోషించబడ్డాను. దానితోని నువ్వు పోషించబడ్డావు, నువ్వు కూడా చదువుకొని ఉంటావు. కనుక ఇంతకాలము మనము ఆ తిండే తిన్నాం గనక మరి కృతజ్ఞతగా నువ్వు కూడా బ్రతుకాలం అంతా దేవుడు పని చెయ్యాలి అని అహరోను ఎలియాజరుకి చెప్పుంటాడు. నేను మా ఇంట్లో దివ్యాకి చెప్పా, అమ్మా, దేవుని మందిరంలోనే ఎంతవరకు కూడా మీరు చిన్నప్పటి నుంచి ఆ దేవుని బిడ్డలు మనకిచ్చిన దాంతోనే మనం పోషించబడ్డాము, దాంతోనే మీరు చదువుకున్నారు. కనుక మరి నువ్వు ఎంత చదువుకున్నా దేవుడే నిన్ను చదివించాడు. మరి ఆ దేవుని సేవ చేస్తావా? మరి అలా చేయటం అది కృతజ్ఞత. మనము ఆ ఫుడ్డే తిన్నాం, మందిరంలోకి వచ్చింది తిన్నాం. మీరు చదువుకున్నారు అంటే కారణం మరి దేవుని సన్నిధిలోనే. కనుక ఆ దేవునికే మరి మనము పరిచర్య చేయుట ఎంతైనా మనకు ఆశీర్వాదం. సరే డాడీ, ఆ విధంగానే దేవుని పరిచర్య నేను చేస్తాను అన్నప్పుడు నేను బైబిల్ కాలేజీకి పంపించాను. అది ఎంత దీవెనో తెలుసా? అది ఎంత ఆశీర్వాదం తెలుసా? అంటే కృతజ్ఞత కలిగి జీవించటం.
మనం ఆయన ద్వారా పోషించబడ్డాం కనుక ఆయనకి సేవ చేయటం మనకు ఆశీర్వాదం. ప్రజలకు కూడా అది చాలా ఆశీర్వాదం. వాళ్ళ ద్వారా మనం పోషించబడ్డాం కనుక వాళ్ళకి సేవ చేయటం అనేది మనకు ఆశీర్వాదం. అటు దేవునికి మనం కృతజ్ఞత చూపించిన వారం అవుతాం, ఇటు ప్రజలకి కృతజ్ఞత. అటు దేవుని సేవ చేస్తున్నాం, ఇటు ప్రజలకి మనం సేవ చేస్తున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎలియాజరు కూడా అలాగే అంగీకరించాడు. కనుక అహరోను ప్రార్థించగా ఎన్ని కార్యాలు జరిగాయో తెలుసా? అహరోను ప్రార్థించే గుంపులో ఉన్నాడు. దేవుడు మోషేని తన ప్రజల విడుదల కొరకు పంపించినప్పుడు అతను మోషే వెనక ఉన్నది అహరోను ప్రార్థనే. అహరోను ప్రార్థించడం బట్టే నిజంగా ఎప్పటికప్పుడు కార్యాలు జరుగుతూ ఉన్నాయి. మోషే మీద వాళ్ళ అక్క పెళ్లి చేసుకున్నాడని, కూషు దేశస్థ స్త్రీని పెళ్లి చేసుకున్నాడని మోషే అక్క కాస్త వేదనకు లేదా సనగటం గురైనప్పుడు మోషే అక్క మిరియాముకు కుష్టు వ్యాధి వచ్చింది. అప్పుడు ప్రార్థించిన వారిలో మోషే ఉన్నాడు, అహరోను ఉన్నాడు. కనుక అహరోను ప్రార్థించాడు, మోషే కూడా ప్రార్థించాడు. సరే, అహరోను ప్రార్థించాడు గనక ఆవిడ పాపపు కుష్టు రోగము నుండి బయటపడింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు స్వస్థపరిచాడు. ఈ రోజున పాపపు కుష్టు రోగముతో ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప దారి చూపిస్తాడు. కనుక ప్రార్థించాలి. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో మోషే కొండెక్కాడు ప్రార్థన చేయడానికి. అప్పుడు మోషే చేతులు నొప్పులు వచ్చాయి. అప్పుడు మోషే ప్రార్థన చేయడానికి అహరోను, హూరు మోషే యొక్క చేతులు వాళ్ళ చేతుల మీద, వాళ్ళ భుజాల మీద వేసుకున్నారు. మోషేనే వృద్ధుడు అయిపోయాడు. మోషే మీద 3 ఏళ్ళు పెద్దోడు అహరోను, ఆయన ఇంకా వృద్ధుడు కదా. అయినప్పటికీ కూడా ఈ ఈగో ఎక్కడ ఉండదు, అహరోనుకి గర్వం కానీ ఉండదు. తమ్ముడే, నేను ఎందుకు సపోర్ట్ ఇవ్వాలి, ఆయన చేతులు నా భుజాన్ని ఎందుకు వేసుకోవాలి అని అనుకోలే. మోషే చేతుల్ని తన భుజం మీద ఒక చేయిని హూరు అని ఆయన భుజం మీద వేసుకున్నారు. కనుక అంటే మోషేకి ప్రార్థన చేయడానికి సపోర్ట్ ఎవరో తెలుసా? అహరోను. ఇలా అహరోను సపోర్ట్ ఇవ్వటం ద్వారా ఆ రోజు నిజంగా వాళ్ళు గొప్ప విజయాన్ని వాళ్ళు చూడగలిగారు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఇశ్రాయేలులకు అపాయ కాలం. ప్రార్థించే అలవాటున్న అహరోను దానిని గ్రహించగలిగాడు. సంఘములో ప్రార్థించే వ్యక్తులకే ఇటువంటి ఆత్మీయ గ్రహింపు ఉంటుంది. తక్షణం అహరోను, హూర్లు మోషేని ఆదుకున్నారు. ప్రార్థించే వ్యక్తులు కావాలి. అప్పుడు ఈ విధంగా దేవుని కార్యాలను మనం చూడగలుగుతాం. సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో మేము ఎందుకు యాజకత్వాన్ని తీసుకోకూడదు అని కోరహు బృందం అహరోను మీద తిరుగుబాటు చేశారు. అప్పుడు అహరోను మారు మాట మాట్లాడలేదుగా. మోషే అన్న దేవుడు అహరోను కర్రను పుష్పింపజేశాడు. ప్రార్థన ఈ విధమైన పరిష్కారాలను తీసుకురాగలుగుతుంది. కనుక ఈ ఉదయకాలం ముందు మీ ప్రార్థనలకు జవాబులు వస్తున్నాయా? ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తీయుల బానిసత్వం నుండి విడిపించే కార్యం చాలా గొప్పది. ఆ దైవ కార్య సాధనకై ఏ దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడో ఆ దేవుడే అహరోనును కూడా కోరుకున్నాడు. ఈ క్రమంలో సభ్యులైన వారందరూ ఎవరికున్న తలాంతులను వారు వాడటం అవసరం. తనకంటే చిన్న, పెద్ద, గొప్ప లాంటి పరిస్థితి ఏదీ లేకుండా సేవలో ఎక్కడ అవసరం ఉంటే ఆ ఖాళీలో నిలవబడి పనిచేసే తత్వం అహరోన్ది. ఇక్కడ నేను నిలబడొచ్చా, నా స్థాయి పెద్దది కదా, ఇది చిన్నోళ్ళు చేసే పరిచర్యే, ఇలా మనస్తత్వం లేదు అహరోన్ది. అసలు తన పోస్టును కూడా మర్చిపోయేవాడు. కనుక దేవుడు పని జరగాలి అనే మనస్తత్వం కలిగిన వాడు. తన పోస్టు కూడా ఏ రోజు ఉంచి తన ఇగోని చూపించేవాడు కాదు. ప్రియమైన దేవుని ప్రతి విషయంలో కూడా ఆ మోషేకి నోరై అంటే మౌత్ పీస్ లాగా పనిచేశాడు, ఉపయోగపడ్డాడు. కనుక దేవుడు ప్రతి వ్యక్తికి కొన్ని స్కిల్స్ ఇస్తాడు. ఆ ఇచ్చిన నైపుణ్యాలని ప్రార్థనతో
మనము చక్కగా గనక వాడుకుంటే అహరోనులాగా ఈరోజు మనం సంఘానికి ఉపయోగపడతాం. దేవుడి పని మన ద్వారా జరుగుద్ది. కనుక అహరోను చక్కగా తన కుమారుడికి బాధ్యతలు అప్పగించి పరిచర్య ఎక్కడ ఆగనీయకుండా ముందుకు తీసుకెళ్లే విషయంలో అహరోను చాలా చాలా గొప్పవాడిగా మనకు కనబడుతున్నాడు. కనుక దేవుని పనిని మనం కూడా ముందుకి ఒక విశ్వాస కూడా వాళ్ళ పిల్లలకు బాధ్యతలు అప్పగించాలి. ఎంతకాలం నేను దేవునికి కరెక్ట్గా మందిరానికి వెళ్తున్నా, మీరు కూడా వెళ్ళాలి. ఇలా దేవుని సంఘానికి నేను సపోర్ట్ చేశా, ప్రతి పరిచర్యలో ఆర్థికంగా నా సపోర్ట్ ఉండేది, మీరు కూడా అలాగే సపోర్ట్ చేయాలి. నేను ఇంతవరకు కరెక్ట్గా దేవుని భాగాలు తీస్తున్నా, మీరు కూడా చెయ్యాలి. అహరోను ఎలియాజర్ని ఎలా తన బిడ్డను ముందుకు తీసుకుని వెళ్ళాడో మీతో సంఘంలో పరిచర్య ఆగిపోకూడదు. మీతో దేవుని సన్నిధిలో ఏ విషయంలో కూడా ఆగిపోకూడదు. మీ పిల్లలను ప్రోత్సహించి మీ పిల్లల ద్వారా కూడా పరిచర్యలో ముందుకు నడిచే విధంగా ప్రతి తల్లి ప్రతి తండ్రి అహరోను లాగా ఉండాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. అహరోను చాలా గొప్పవాడు, పరిచర్య నమ్మకంగా చేశాడు. తర్వాత తన పిల్లలు కూడా అదే ప్రత్యక్ష గుడారములో అలా నమ్మకంగా పరిచర్య ముందు కొనసాగించాలని ఆశించాడు. అట్టి కృప అట్టి భాగ్యము అహరోనుకి ఇచ్చిన విధంగా ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి తల్లిదండ్రులు కూడా వారి పిల్లలు కూడా పరిచర్యలో సపోర్టుగా ఉండడానికి, పరిచర్యకి వెన్నుముకగా ఉండడానికి సహాయం చేయండి. ఆర్థికంగా కానీ, ప్రార్థన పరంగా కానీ, పరిచర్య పరంగా కానీ, జ్ఞానంగా కానీ పరిచర్యకి మంచి జ్ఞానం ఇచ్చి వారిని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ మార్నింగ్ ఈ ప్రార్థనలు ఏకీభిస్తున్న వారందరినీ ఆస్వాదించండి ప్రభా. పిల్లలనేమి, పెద్దలనేమి, వృద్ధులనేమి, యవనస్తులనేమి దీవించండి. వారి కుటుంబాలలో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి విడిపించి సమృద్ధినివ్వండి. తినగా మిగిలి ఆశీర్వాదం ఇవ్వండి. అందరికీ ఆరోగ్యం ఇవ్వండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య నుండి విడిపించండి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే ఫార్వర్డ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ మీ స్నేహితుని కూడా చేసుకోమని చెప్పండి. అలాగే ముఖ్యంగా కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.